అలా గట్టిగా అర్థం మందు గట్టిగా అర్థం ఎన్నిక ముందుకి మొత్తం గట్టిగా అర్థం ఆపం అన్న రాస్తాను ఆపం ఇక్కడ ఏమొస్తుంది సార్ ఏమొస్తుందన్నా బ్లడ్ వస్తుంది గూడగడ్డ రక్తం గూడగడ్డ అన్నవాడికి అన్న భయపడదు చెరువు కోడిపోతున్నా చెరు రక్తంగా నీసు రక్తంగా అబ్బా చూస్తున్నావా ఇంక బాపరా ఇంక పాకలు వస్తారు మొన్నటి పాకల కాళ్ళ నుంచి గడ్డి కారుస్తారు జలగ పెట్టుకొని తీస్తారు జలగ మీరు ఒక నీటి జలగ పెట్టుకుని రక్తం తీస్తారు జలగలు పెట్టుకుని నీసు రక్తం తీస్తున్నారు అన్న ఇంత వలికి తగినమన్నా ఇంత వలికి నల్ల పసురు కాలు వెలికి మంచి మరం ఇస్తారంటే కేరళ మరందు ఎన్నడో పోయిటేస్తారు హాస్పిటల్కి పోతున్నావు డాక్టర్ పోతున్నావు పెరిగి వైద్యశాలకు పోతున్నావు అని అడిగా లేదు ఇంత మంచి మందు కేరళ కొయ్యముత్తరు తగిన. హలో అండి, నేచర్ స్ప్రెడ్ ఎలక్ట్రో హోమియోపతి అవేర్నెస్ ఎడ్యుకేషనల్ వీడియోస్లో మీ అందరికీ స్వాగతం. ఈరోజు మీరు వీడియో చూసే ఉంటారు. వీడియో చూడంగానే అందరు షాక్ అయి ఉంటారు. అరే ఏంటిది ఇది, పైన మెడిసిన్ ఏదో పోయంగానే అక్కడికి వెళ్ళి చెడు రక్తం బయటికి వచ్చేస్తుంది అని క్లెయిమ్ చేస్తున్నారు. ఆ మెడిసిన్ పెట్టేస్తే పాత ఆగిన రక్తాలు అవి ఇవి గడ్డగట్టిన రక్తాలు వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. మోకాళ్ళ నొప్పి అవి వెళ్ళిపోతాయని ఇలాగా రోడ్ సైడ్లో నిలబడి మీకు అమ్ముతున్నారు. వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలండి. ఎందుకంటే ఇలాంటి అమ్మడానికి చాలా ధైర్యం కావాలి. ఇలాంటివి కొనడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు వీళ్ళకి అమ్మడానికి ధైర్యం ఎక్కడికి వెళ్ళి వస్తుంది అది ఆటోమేటిక్గా మీకైతే ఇప్పుడుకి తెలిసిపోయి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సింది ఏంటిది, అది మ్యాజికల్ ట్రీట్మెంటా కాదా, దాంట్లో ఏమైనా ప్రూఫ్ ఉందా లేదా. ఇక్కడ మీకు చెప్పేస్తాను. ఏ కెమికల్స్ అయితే ఏ మందు అయితే ఈవెన్ ఆయుర్వేదిక్ అయినా కానీ అది హోమియోపతి అయినా కానీ ఏ పతి అయినా కానీ అలోపతి అయినా కానీ స్కిన్ మీద మీరు పెట్టేస్తున్నారు, అక్కడికి వెళ్ళి బ్లడ్ వెళ్ళి బయటికి వస్తుంది అంటే ఆ మెడిసిన్ చాలా స్ట్రాంగ్ అని తెలుసుకోవాలి. ఆ మెడిసిన్ వల్ల మీ స్కిన్ చెడిపోతుందని తెలుసుకోవాలి. ఇది అందరికీ ఒక చిన్న బేసిక్ నాలెడ్జ్లో అందరికీ తెలిసిపోతుంది. ఏదైతే మనం క్రీమ్ జస్ట్ ఇక్కడ అప్లై చేసామో ఆ క్రీమ్ అప్లై చేసడం వల్ల మన తోలు వెళ్ళిపోయింది అనుకోండి, తోలు వెళ్ళకపోయినా లోపల రక్తం బయటికి వస్తుంది అనుకోండి, అది ఎంత డేంజరస్ మెడిసిన్ మీరు ఆలోచించుకోవచ్చు. సెకండ్ లాజిక్, ఇప్పుడు రక్తం వస్తుంది చెడు రక్తమే వస్తుంది అన్నదానికి పాయింట్ ఎక్కడ లేదు. అక్కడే చెడు రక్తం ఆగింది అని ఎవరికి ఎలాగ తెలిసింది, అది ఒక పాయింట్. 2 పాయింట్స్. థర్డ్ పాయింట్, మీకు కెమికల్స్ ఉంటాయండి. పొటాషియం థయోసైనైట్ అంటారు, ఇంకా ఫెర్రిక్ క్లోరైడ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, పొటాషియం థయోసైనైట్ ప్లస్ ఫెర్రిక్ క్లోరైడ్ ఈ 2 కెమికల్స్ని గనక కలిపేస్తే మిక్స్ చేస్తే మీకు ఫెర్రిక్ థయోసైనైట్ అనే ఒక కెమికల్ ఫామ్ అవుతుంది. ఆ కెమికల్ బ్లడ్ కలర్ని రిలీజ్ చేస్తుంది ఇలాగా. అది మీకు ఎప్పుడైనా ఒంటికి పూసినప్పుడు లేదా ఆ దానికి మిక్స్ చేసి ఇట్లా చేసినప్పుడు అది మీకు దానికి రబ్ చేస్తున్నప్పుడు ఎలాంటి రియాక్షన్ ఇస్తుందంటే మీకు బ్లడ్ బయటికి వస్తుంది అన్నట్టు రియాక్షన్ వస్తుంది. కానీ నిజానికి అది కెమికల్ రియాక్షనే తప్ప మీ బ్లడ్ అయితే బయటికి రాదు, మీ నొప్పులు అయితే బయటికి పోవు. మీ డబ్బులు మాత్రం మీ జేబులోకి వెళ్ళి బయటికి వచ్చి వేరే వాళ్ళ జేబులో వెళ్ళిపోతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ ఇంకా అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళు కూడా తీసుకొని ఇలాగ మోసపోకూడదు. ప్లస్ వాళ్ళ బాడీకి ఒంటికి కెమికల్స్ తాకకూడదు అని ఒక చిన్న వీడియో చేశాను. కష్టమే ఎక్కువ ఉంటుంది చేయడంలో. మీరు తెలుసుకుంటే ఇది అవేర్నెస్ లాగా స్ప్రెడ్ చేయడానికి ఈజీ ఉంటుంది.